శుభములు కలుగు నీకు. నేను అర్జెంటుగా ఇక్కడి నుంచి లీవ్లో వెళ్లాల్సిన పరిస్థితి. బార్డర్లో ఉన్న నా భర్త ఇంజూర్ అయ్యాడు. ఆయన్ని చూసుకోవాల్సింది నేను. ఐఎమ్ సారీ మేడం. ఇట్స్ ఓకే. దేశంలో నాయకులమని చెప్పుకునే వాళ్ళు అస్సలు నీతి లేకుండా ప్రవర్తిస్తుంటే, దేశ సరిహద్దుల్లో సైనికులు నీతి నిజాయితీలతో ప్రాణాలకి తగ్గించి యుద్ధాలు చేస్తూ ఉంటారు. కానీ మేడం, మీ కింద ఎంతో మంది ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఉండగా నాకే ఎందుకు ఈ బాధ్యత అప్పగిస్తున్నారు? ఎందుకంటే నేరం చేసిందేమోనని పోలీసులు అనుమానిస్తున్న మనిషి మీ ఇంట్లోనే ఉంది. సో కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలు ఉండకూడదు అనే రూల్ని సిన్సియర్గా ఫాలో చేస్తున్న మీరు ఖచ్చితంగా అన్నీ షేర్ చేసుకుంటారు. సో నేరం జరిగింది నిజమే అయితే ఖచ్చితంగా నీ ద్వారానే అది బయటకు వచ్చి తీరుతుంది. వావ్, మీరు చాలా జీనియస్. ఓకే, నేను బయలుదేరాలి. ఇంకో గంటలో నాకు ఫ్లైట్ ఉంది. కానిస్టేబుల్స్, ఓకే మేడం, వెహికల్ రెడీ చేయండి. థ్యాంక్ యూ. మీ హస్బెండ్ త్వరగా రికవరీ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. కళ్యాణి, వెళ్లే ముందు నీకు షాకింగ్ టిప్ ఇచ్చేసి వెళ్తాను. ఏంటి మేడం? ప్రణయ్ చనిపోలేదు. బ్రతికే ఉన్నాడు. This is proved. అలెగ్జాండర్. ఎస్ మేడం. ఏం లేదా? ఏం దొరకలేదు మేడం. కానిస్టేబుల్స్. మేడం ఏం దొరకలేదు. ఒకసారి అతని నంబర్ కాల్ చేయి. అలాగే మేడం. ఇందులో ఏమైనా సస్పిషియస్గా ఉంటే చూడు. అలాగే మేడం. కాలేజ్లో ఉన్న నంబర్స్ ఎవరివో తెలుసుకోండి. అలాగే మేడం. అలెగ్జాండర్. మేడం. వెహికల్లో ఫైల్ ఉంది, తీసుకునిరా. ఓకే మేడం. మేడం, అందులో ప్రణయ్ బాడీ మెజర్మెంట్స్ ఏమున్నాయి? షోల్డర్ 19 మేడం, వేస్ట్ 36 మేడం. దిస్ ఇస్ ప్రూవ్డ్. ప్రణయ్ చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. మేడం, అది తెలిసాక ఇంకా ఈ ఫైల్ వాణ్ణి కనిపెట్టే టైం నా దగ్గర లేదు. కానీ ఖచ్చితంగా కనిపెట్టి తీరాలి. అందుకే నీకు నేను ఇక్కడ ఏడుస్తూ కూర్చుంటే కడుపు నిండా తిండి తింటున్నాడు చూడమ్మా. ఆకలేస్తుందిరా, తినకుండా ఎలా ఉంటాను? మరి మాకు ఆకలి వేయట్లేదా? అందుకే కదా మీరు తినట్లేదు.
అరే, మీ మాజీ పెళ్ళం అరుంధతి అప్పు తీర్చేస్తే కొంచెం కూడా బాధలేదా మీకు? అది ఇంతకు ముందు ఇలాంటివి ఎన్నో చేసింది. అప్పుడే నేను తిండి మానేసి ఉంటే ఇదిగో వీడు పుట్టక ముందే నేను చచ్చేవాడిని. అంటే ఏం జరిగినా దులిపేసుకుని బతికేమంటావా? ఏరా, విలువలు పాటిస్తూ గీత గీసుకొని బతకడానికి మనం ఏమైనా ఆదర్శ పురుషులు అంటారా? చిచ్చి, ఆ పెద్దమ్మ వచ్చి అడిగినప్పుడే పొలం అమ్ముకోమని నువ్వు సంతకం పెట్టుంటే కనీసం ఆ మంచితనమైన మిగిలుండేది. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. వాళ్ళు చక్కగా బాకీ తీర్చేశారు, పొలము మిగిలిపోయింది. రే, దానివల్ల నీకొచ్చే నష్టం ఏంట్రా? నష్టం కాక ఇంకేంటి నాన్న? వాళ్ళు అప్పు తీర్చేశారు కాబట్టి వారాహి చరణ్ పెళ్లి చేసుకుంటుందేమోనన్న భయంతో రేఖ ఇంకాస్త గట్టిగా పట్టుబడుతుంది. దాంతో అరుంధతి గారు ఇంకా దుర్మార్గమైన ప్లాన్లు వేసి ఎలాగైనా చరణ్ని రేఖకిచ్చి పెళ్లి చేసేస్తుంది. చెయ్యాలని చూడటం కాదురా, చేసేస్తుంది. అరుంధతి సంగతి నీకు తెలీదు. గట్టిగా అనుకుంటే వదిలిపెట్టదు. ఇంకా వాళ్ళ పెళ్ళైపోతే అప్పుడు వేస్ట్గా మిగిలిపోయేది నేనే. మీ ఆయన మాత్రం డీల్ షో పడ్డ ఆటగాడిలాగా హ్యాపీగా ఉన్నాడు. రేయ్, దెబ్బలు తగిలినప్పుడేరా మందులు వేసుకోవాల్సింది. ఎవరైనా దెబ్బ కొట్టినప్పుడే మనం తట్టుకొని నిలబడాలి. అలా నిలబడాలంటే బ్రెయిన్ వాడాలిరా. అందుకే బెండకాయ కూరేసుకొని తినాలి. నాన్న, నేను ఇంత టెన్షన్ పడుతుంటే బెండకాయ కూర గురించి ఇప్పుడు అంత అవసరమా? రేయ్, నువ్వు దేనికి టెన్షన్ పడుతున్నావు? చరణ్తో రేఖకి పెళ్ళైపోతుందని. రేఖ దేనికి టెన్షన్ పడుతుంది? చరణ్ వారాహిని చేసుకుంటాడేమోనని. మరి వారాహి దేనికి టెన్షన్ పడుతుంది? రేఖకి చరణ్కి పెళ్లి కాదేమో అని. మరి చరణ్ టెన్షన్ ఏంటి? అబ్బా, రేఖని చేసుకోకూడదని వారాహిని చేసుకోవాలని. అది కథలో మెయిన్ పాయింట్ అది. కాబట్టి పైనవన్నీ వదిలేసి ఇది మాత్రం పట్టుకో కుమారా. చరణ్కి వారాహినే చేసుకోవాలని ఉంది. వారాహి కూడా లోపల అదే కోరిక ఉంది. కానీ పరిస్థితుల వల్ల తన ప్రేమని త్యాగం చేయాలనుకుంటుంది. కాబట్టి రేఖ నీకు దక్కాలంటే మనం చేయాల్సింది ఏంటంటే వారాహి చరణ్కి మధ్య ఉన్న ప్రేమని స్ట్రాంగ్గా చేయాలి. అవసరమైతే వాళ్ళిద్దరి మధ్య మనమే కనెక్షన్ కలిపేయాలి. దానికి తగ్గ సిచ్యువేషన్ కూడా మనమే క్రియేట్ చేయాలరా. వాడిద్దరూ కలిసిపోయారంటే ఇంకా వాళ్ళని విడదీయడం ఎవ్వరి వల్ల కాదు. అప్పుడు రేఖ సోలోగా ఏడుస్తూ కూర్చుంటుంది. పర్లేదు, ఏడవనిద్దాం. తనతో పాటు మనం కూడా ఏడుస్తున్నట్టు నటిద్దాంరా. అలా నటిస్తూ నిదానంగా తనకి నిన్ను దగ్గరయ్యేలా చేద్దాం. ఆహా నాన్నా, ఓడిపోయే ఆటని ఒక్క తూర్పు ముక్కుతో తిప్పేసినట్టు ఒక్క ఐడియాతో నా జీవితాన్ని భలే తిప్పేసావు నాన్న. ఈ ప్లాన్ సక్సెస్ అయితే ఇక నాకు లైఫ్ అంతా డీల్ షోలే. రే, నీ డీల్ షో పడాలంటే ముందు మనం వారాహికి చరణ్కి డీల్ షో వేయాలి. కళ్యాణి, అనుష గారు ఎందుకు రమ్మన్నారు? మళ్ళీ ఏదైనా ఎంక్వైరీయా? ఏమడిగారమ్మా? మళ్ళీ సునైనని ఏమైనా తీసుకురమ్మన్నారా? అయినా సునైన గురించి విచారణ అయితే నిన్నెందుకు రమ్మన్నట్టో నాకు అర్థం కావడం లేదు. ఆ ఫైల్ ఏంటి కళ్యాణి? అమ్మా అక్క, మామూలుగా అయితే ఏదైనా కేసులో విచారణ జరుగుతున్నప్పుడు కొన్ని విషయాల్లో
నేరం చేశారు అని ఎవరి మీద అనుమానం ఉందో వాళ్ళకి ఏ విషయం తెలియకుండా జాగ్రత్త పడతారు పోలీసులు. ఇక్కడ సునైనా నేరం చేసిందని అనుమానం ఉంది పోలీసులకి. ఇదే ఇంట్లో పోలీస్ కావాల్సిన నేనున్నాను. కాబోయే పోలీస్గా కొన్ని విషయాలు బయటికి చెప్పకూడదు. అది పోలీస్ రూల్స్లో ఒకటి. కానీ నేను పుట్టినప్పటి నుంచి పాటిస్తున్న నియమాలు కొన్నున్నాయి. వాటిల్లో కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలు ఉండకూడదు అనేది ఒకటి. కాబట్టి నేను ఈ విషయం మీకు చెప్పి తీరాలి. ఏంటమ్మా అది? డీసీపీ అనూష గారు నన్ను పిలిపించింది నన్ను ఎంక్వైరీ చేయడానికి కాదు, నేనే ఎంక్వైరీ చేయాలని చెప్పడానికి. అంటే ఏంటి? ప్రణయ్ మిస్సింగ్ కేసు ఎంక్వైరీ బాధ్యత నాకే అప్పగించారు. నువ్వు విచారణ చెయ్యాలా? అవునమ్మా. ప్రణయ్ ఏమయ్యాడో ఎవరికీ తెలియకుండా అండర్ కవర్ ఆపరేషన్ చెయ్యాలి. అదేంటి? ఆ అనుష గారు మిగతా పోలీసులు అందరూ ఉన్నారు కదా, వాళ్ళు చేయాల్సిన పని నీకప్పు చెప్పడం ఏంటి? కాబోయే పోలీసులకి ఇలాంటి బాధ్యతలు అప్పజెప్పడం కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. పోలీసులు ఎంక్వైరీ చేస్తే కొన్ని విషయాలు బయటికి రావని తెలిసినప్పుడు ఇలా ఇంకా పోలీస్ కాని వాళ్ళకి ఆ పని అప్పజెప్తారు. ఇదేం తలకు మాసిన పనే తల్లి. పిల్లిని ఎలుకొని ఒకే గదిలో పెట్టి బంధించినట్టు అది నేరం చేసిందని అంటూ నిన్ను దాని మీద వదిలేరేంటి? అంటే ఇప్పుడు మీ ఇద్దరు కొట్టుకు చావాలని ఆ ఆఫీసరమ్మ ఉద్దేశమా? లేదమ్మమ్మా, ప్రణయ్ని కనిపెట్టడమే ఈ కేసులో ముఖ్యమైన పని. ప్రణయ్ దొరికితే మొత్తం కేసంతా ముడివిడిపోతుంది. అతను దొరికాక పోలీసులకు అప్పచెప్పడంతో నా పని పూర్తవుతుంది. ప్రణయ్ మిస్సింగ్ కేసు ఎంక్వైరీ బాధ్యత నాకే అప్పగించారు. ప్రణయ్ ఏమయ్యాడో ఎవరికీ తెలియకుండా అండర్ కవర్ ఆపరేషన్ చెయ్యాలి. పోలీసులకు అప్పచెప్పడంతో నా పని పూర్తవుతుంది. ప్రణయ్ ఏమయ్యాడో అక్క కనిపెడుతుందా? అంటే అక్క కనిపెట్టేస్తే అప్పుడు బయటపడేది ప్రణయ్ కాదు, ప్రణయ్ శవం. ఎక్కడుందో ఎవరు దాచారో తెలియని ప్రణయ్ శవం బయటపడితే నేను చేసిన నేరం బయటపడిపోతుంది. దాంతో పాటుగా నన్ను టార్చర్ చేస్తున్న వాడెవడో కూడా బయటపడిపోతుంది. కానీ నన్ను అరెస్ట్ చేస్తే మళ్ళీ నా వాళ్ళంతా ఊరి ముందు తల దించుకోవాల్సి వస్తుంది. ఏం చేయాలి? ఇప్పుడు కళ్యాణి అక్క నా గురించి తెలుసుకుంటే నేనేం చేయాలి? హాయ్ వారాహి. ఏంటి మొహం వెలిగిపోతుంది? ఎస్, వెలిగిపోతుంది. అందరికీ తెలిసిందేగా, నువ్వు ఇంకా స్కూల్ జాబ్కి రిజైన్ చేయాల్సిన పని లేదు కదా. ఐఎమ్ సో 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 హ్యాపీ. మీరు మా ఇంటి చుట్టూ స్పైలను ఏమైనా పెట్టారా? ఏం జరిగినా వెంటనే తెలిసిపోవాలని? అసలు స్పైల్ను పెడితే
ఏదో పై పై విషయాలు మాత్రమే తెలుసుకోగలుగుతాం, అన్నీ తెలుసుకోలేం కదా. అందుకోసం నా మనసునే పెట్టేశాను. అందుకే నువ్వేం చేస్తున్నా నాకు తెలిసిపోతుంది. తెలుసుకుని ఏం చేస్తారు? నువ్వు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, నువ్వు బాధపడితే నేను బాధపడతాను. ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావు కాబట్టి నేను హ్యాపీ. నేను జాబ్ మానేనందుకు కాదు, మా అప్పు తీరిపోయినందుకు హ్యాపీగా ఉన్నాను. ఓకే. ఆ పోచే గారు ఎవరో కానీ కొంచెం టెన్షన్ పెట్టినా చివరికి సంతోష పెట్టాడు. అసలు మనం మనిషే లేడనుకుంటున్న టైంలో అతని కొడుకొచ్చి మీకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చేశాడు. అరుంధతి గారికి బాకీ లేకుండా చేసేశాడు. అవును, అతను చాలా పెద్ద సాయం చేశాడు. మేము అతనికి చాలా రుణపడి ఉంటాం. హలో, ఏంటి అతను మీకు చేసిన సాయం? మీ దగ్గర అప్పు తీసుకుని పారిపోయిన అతని తండ్రికి పాపం తగలకూడదని తిరిగొచ్చి మీ బాకీ తీర్చాడు. దాంట్లో అతను చేసిన హెల్ప్ కానీ మీరు తీర్చుకోవాల్సిన రుణం కానీ ఏమీ లేదు. నేను అతనికి రుణపడి ఉంటానంటే మీరెందుకు కుళ్ళుకుంటున్నారు? హా? అయినా నేను కుళ్ళుకోవడం ఏంటి? నేనేం కుళ్ళుకోవడం లేదు. జస్ట్ మీరు ఎవరికి రుణపడి లేరు అని చెప్తున్నాను. మీ మొహంలో జెలసీ చాలా క్లియర్గా కనపడుతోంది. వారాహి, ఆడవాళ్ళే అనుకున్నాను. మగవాళ్ళు కూడా ఇంత జెలస్ ఫీల్తో ఉంటారా? అవును, జెలసే ఫీల్ అవుతున్నాను. అయితే ఇప్పుడు ఏంటంట? చూడు, నువ్వు, నీ మనసు, నీ సంతోషం, నీ బాధ అన్నీ నావే. ప్లీజ్ మీరు ఇలా మాట్లాడకండి. ఏ, నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? నేను మీ మనిషినని, నా మనసు మీదని ఇలాంటి మాటలు ఇంకెప్పుడు అనకండి. ఎందుకు అనకూడదు వారాహి? నీ మనసులో నేనున్నాననేది అబద్ధమా? నేను నిన్ను ఇష్టపడ్డాననేది అబద్ధమా? నేను ఆల్రెడీ చెప్పేశాను, నా మనసులో మీరు లేరని. మళ్ళీ మళ్ళీ ఆ మాట ఎందుకు మాట్లాడుతున్నారు? నువ్వెన్నిసార్లు చెప్పినా నీ చేతలు, నీ మొహంలోని వెలుగు అన్నీ నీ ప్రేమని నాతో చెప్తున్నాయి వారాహి. నాలో మీకేం కనిపిస్తున్నాయో నాకు తెలీదు, కానీ వేరే వాళ్ళకి సొంతం అవ్వబోయే మనిషిని మనసులో ఉంచుకోలేను. నేను ఉంచుకోకూడదు కూడా. వారాహి, నేనెవరికి సొంతం కాను, నేనెవరిని పెళ్లి చేసుకోను. నిన్ను తప్ప ఇంకెవరిని ప్రేమించను. మీరు అనవసరంగా ఆశలు పెంచుకోకండి. నేను మీ డబ్బు వద్దనుకోవటానికి, ఎన్ని కష్టాలు పట్టానికైనా సిద్ధపడటానికి కారణమేంటో మీకు తెలుసు. ఏం తెలిసినా నేను నాకు ఇష్టం లేని మనిషి మొహం చూడ్డానికి కూడా ఇష్టపడను. ఆ విషయం నేను వాళ్ళ మొహం మీదే చెప్పేశాను. మీరేం చేసినా సరే మీరు కోరుకున్నట్టు ఏదీ జరగదు. మీరు వద్దనుకున్న మనిషి మీ జీవితంలోకి రాకుండా మానదు. మీరైనా నేనైనా అందుకు ప్రిపేర్ అయిపోవటం మంచిది. అమ్మా, అంత పెద్ద సమస్యని చాలా తేలిగ్గా దూది పించెలా ఎగిరిపోయేలా చేశావు. కాని ఆ చిన్నదాని మనసునెందుకు అంత రాతిలా మార్చేశావు? దయ ఉంచి హాసిని మనసు కూడా మార్చు. దాని జీవితం బాగుండేలా చేయి తల్లి. ఏంటో ఆ ముసల్ది మరీ పంటి కింద రాయిలా అయిపోయింది. మన మాట విని అది తిన్నగా ఉండుంటే మనకెంత ప్రశాంతంగా ఉండేది. మన మాట విన్నా వినకపోయినా
హాసినితో విడాకుల కేసు విత్డ్రా చేయించాలి. విత్డ్రా చేయించడం ఏంటక్క? అంటే కేసు ఫైల్ చేయించేసిందా? నిన్న లాయర్ని తిట్టి పంపించేశాను. కానీ హాసిని మళ్ళీ మొండిగా అదే లాయర్ని ఒప్పించి మరీ కేసు వేయించిందంట. అంటే తొందరలోనే మనం కోర్టుకు వెళ్లాల్సి వస్తుందన్నమాట. అలా వెళ్ళకముందే మనం హాసినిని ఆపాలి. కానీ ఎలా అక్క? ఏమో, ఎలాగో నాకు తెలీదు. కానీ ఆపి తీరాల్సిందే. నమస్కారం అండి. బాబు, ఏంటి హడావిడి? ఊరి పెద్దలు, ముత్తైదువులు, ఏంటిదంతా? ఏమండి, గుమ్మం ముందు వరకు వచ్చిన వాడిని విషయం చెప్పకుండా ఉంటానా? కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయాన్ని నిలబడి 4 నిమిషాల్లో తేల్చలేం కదా. మీరు రండి, తాంబూలాలు అక్కడ పెట్టేయండి. రండి రండి. నేను మీ పెద్దమ్మాయి వారాహి గారిని ఇష్టపడుతున్నాను. అందుకే మీకు ఇష్టమైతే సంబంధం కలుపుకుందామని తాంబూలాలు తీసుకొని వచ్చాను.